ఈ భూమి మీద కొంతకాలం బతుకుంటానికి, ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడానికి, మన స్మృతులు అంటే జ్ఞాపకాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి, ఇక్కడ మిగిల్చడానికి మనందరం భూమి మీదకి వస్తుంటాం. అందరికి తెలుసు ఈ ప్రయాణం తాత్కాలికమే. ఈ ప్రయాణంలో మన జీవితంలో మన యుద్ధాలు మనమే చేయాలి. కొన్ని యుద్ధాలు మనకే తెలుస్తాయి, కొన్ని బాధలు మనతోనే ఉంటాయి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ స్ట్రెంగ్త్ మనకు ఉండాలి. మన ఎక్స్పీరియన్స్, ఒక మనిషి జీవితం ఎక్స్పీరియన్స్ ఇంకో వ్యక్తికి రాదు. మనం ఫేస్ చేసినవి ఎంత చెప్పినా పక్క వాళ్ళకి అర్థం కాదు. మన బాధలు, మన ఛాలెంజెస్, మన అనుభవాలు, మన మెమొరీస్ మనవే. ఒక విషయంలో ఎంత హర్ట్ అయ్యాం, ఒక విషయంలో ఎంత దూరం వెళ్ళాం, ఎంత లోతుగా వెళ్ళాం, అది మన మనసుకు మాత్రమే తెలుస్తుంది అనమాట. సో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏళ్ళు గడిచినా కొన్నిసార్లు ఆ బాధలు అంటే ఆ వూండ్స్, ఆ పుండు అనేది పోదనమాట మన మనసులో ఉంచి. అప్పుడు ఈ జీవితంలో స్వతంత్రంగా, ఎందుకంటే మనం మాత్రమే దాన్ని అప్రిషియేట్ చేయగలం. అంటే దానిలో ఒక ప్రాబ్లం గానీ, ఆ బాధ గానీ మన మనసుకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది, తగులుతూ ఉంటుంది. అది మన మనసుని వదిలేసి వెళ్ళిపోదు అనమాట. మనకి అనిపిస్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇన్ని యుగాలు గడిచిపోయాయి, కానీ ఏం జరగలేదు జీవితంలో, అంతే ఆగిపోయింది కదా అన్ని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో ఎవరో తోడొస్తారని, లేదా ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు, కానీ మన యుద్ధం మాత్రం మనమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది మనకే తెలుసు, దానిలో ఉన్న మెళుకోలేంటో, మనం ఏం అనుభవించామో, దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలో కేవలం మన మనసుకు మాత్రం తెలుస్తుంది అనమాట.